ఏమండోయ్, ఎప్పుడూ మన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనం పొగుడుతూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఆయన బర్త్డేకి స్పెషల్ గా ఆయన గొంతుకి గాని మాటొస్తే, అదే ఆ గొంతే ఒకవేళ మాటలొస్తే, అది మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడుతుంది? దాని ఇన్నర్ వాయిస్ ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. వింటారా? నేనంటే నువ్వు, నువ్వంటే నేను. నేనెక్కడున్నా నువ్వే వినిపిస్తావు. నువ్వు నా నీడవా? ఆనాటి నుండి ఈనాటి వరకు వేల పాటలు పాడించావు. బోలెడు భాషలు, బోళ్ళన్ని భావాలు కూడా పలికిస్తావు. నాకొచ్చిన అలసట నీకు రాదా? నీకసలు అలుపన్నదే లేదా? అమృతాన్ని పోసావా నాలో? ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మెగాస్టార్ నుండి నేటి యంగ్ హీరో శర్వానంద్ వరకు ఎవ్వరి స్వరాన్నైనా నాతో పాడిస్తావు. పాటతో ఆపేశావా? ఎన్నో అద్భుతమైన మాటల్ని, డబ్బింగ్స్ ని కూడా చెప్పిస్తూ నన్ను మరింత వాడేస్తున్నావు. నీపై చాలాసార్లు కోపం వచ్చింది, రెస్ట్ ఇవ్వవేంటి అని. కానీ నేను ప్రపంచంలో ప్రతి చోట వినిపిస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో కొత్త గొంతులు పుడుతూ ఉన్నా నా పాట మాత్రం ప్రతిరోజు ఏదో ఒక మూల, ప్రతి పెదవిపై ఒక్కసారైనా పలవరిస్తూనే ఉంటుంది. మండుటెండల్లో నన్ను చల్లని నీటితో తడపకపోయినా చక్కటి పాటతో చల్లబరిచావు. మసాలాలు, స్పైసీ ఫుడ్లు పెట్టకపోయినా మంచి పాటలా స్పృశించావు. ఏదేమైనా నిజాలు మాట్లాడుకుంటే నువ్వే గ్రేట్. నేను నీలో భాగమైనా నువ్వు నన్ను కాపాడుకుంటూ, నన్ను సానపెడుతూ, నాతో సాధనలు చేయిస్తూ ఎన్నో అద్భుతమైన పాటల్ని 10 నుంచి 6 పదుల వయస్సు వరకు ప్రతి ఒక్కరిని అలరించేలా పాడించావు. అభిమానుల ఆశీస్సులున్నంత వరకు నేను నువ్వు ఇలాగే కలుసుందాం. అందుకే నేను నీలోనే ఉంటా. మరెన్నో పాటలు పాడతా, పాడిస్తూనే ఉంటాను. అన్నట్టు నీ పుట్టినరోజంటగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నీకు. ఇట్లు నీ గొంతు.